Hello people, welcome back to All Jobs Notified. Here we bring you the latest work from home, part-time and full-time job opportunities. Before starting the video, make sure to like the video, subscribe to the channel and don't forget to hit the bell icon. Let's get started. మరి ఇవాళ వీడియోలో మీకోసం ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి ఆ జాబ్ ఆపర్చునిటీకి మీకు వచ్చే శాలరీ వచ్చేసి 4 lakhs per annum, అంటే మీరు మంత్లీ అరౌండ్ 33,000 అయితే సంపాదించుకోవచ్చు. మరి ఈ జాబ్ రోల్ని సాజ్ ఇండియా అనే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ రోల్ పేరు వచ్చేసి డేటా అనలిస్ట్ ట్రైనింగ్. మరి ఈ రోల్కి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఎనీ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సాజ్ ఇండియా కంపెనీ గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే అదొక రిక్రూటింగ్ ఫర్మ్ అనమాట. అంటే డిఫరెంట్ రిక్రూటర్స్కి స్కిల్స్ ఉన్న వాళ్ళని ప్రొవైడ్ చేస్తుంది, అంటే రిక్రూట్మెంట్లో ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనమాట. సో మరి ఈ జాబ్ రోల్ గురించి ఇంకా పూర్తిగా డిస్క్రిప్షన్ తెలుసుకునే ముందు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డేటా అనలిస్ట్ ట్రైనింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో మరి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి జాబ్ టైటిల్ నేను చెప్పినట్టే డేటా అనలిస్ట్ ట్రైనింగ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. సో కంపెనీ గురించి వచ్చేటప్పటికి డైనమిక్ అండ్ గ్రోయింగ్ కంపెనీ అండ్ అలాగే కమిటెడ్ టు ఎంపవరింగ్ అవర్ టీమ్ విత్ కొలాబరేటివ్ అండ్ ఇంక్లూజివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ డేటా అనలిటిక్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో ఇది మీకు ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. జాబ్ ఓవర్వ్యూ చూసుకునేటప్పటికీ డేటా అనలిస్ట్ ట్రైనింగ్స్ కోసం చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే లాస్ట్ డేటా సెట్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. లైక్ అనలైజింగ్ ట్రెండ్స్, సపోర్టింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ఏ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు ఫ్రెషర్స్కి. అండ్ అలాగే ఎవరైతే డేటా అనలిటిక్స్లో వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేస్తారంటే డేటాని అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తారనమాట. మల్టిపుల్ సోర్సెస్ నుండి డేటా తీసుకొని ఆ డేటాని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ట్రెండ్స్ని, ప్యాటర్న్స్ని, ఇన్సైట్స్ని ఐడెంటిఫై చేస్తారు. అండ్ అలాగే డెవలప్మెంట్లోని, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిపోర్ట్స్లోని, డాష్ బోర్డ్స్లోని, డేటా విజువలైజేషన్స్లోని మీ పార్ట్ అయితే ఉంటుంది. అండ్ డేటా క్లీనింగ్ చేస్తారు, ప్రీ ప్రాసెసింగ్ చేస్తారు అండ్ వ్యాలిడేషన్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ అనమాట. అండ్ అలాగే సీనియర్ అనలిస్ట్లకి సపోర్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే అడ్హాక్ అనలైసిస్ కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే డేటా డ్రైవెన్ ఇన్సైట్స్ ఫర్ డెసిషన్ మేకింగ్, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో కొలాబరేట్ అవుతారనమాట బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. అండ్ అలాగే డెవలప్మెంట్ డేటాబేసెస్ని డెవలప్ అండ్ మెయింటైన్ చేస్తారు. డేటా పైప్లైన్స్ని క్రియేట్ చేయడానికి మీ హెల్ప్ ఉంటుంది. అండ్ అలాగే డేటా అనలైసిస్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారనమాట వాటి యొక్క టెక్నిక్స్ని, టూల్స్ని అనమాట. సో మరి క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ అంటున్నారు. నో ప్రియోర్ ఎక్స్పీరియన్స్ నీడెడ్ అంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటా అనలైజ్ కాన్సెప్ట్స్ అండ్ రూల్స్. డేటా అనలైసిస్ కాన్సెప్ట్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా చాలు. అండ్ అలాగే ఎక్సెల్ మీద ఫెమిలారిటీ ఉండాలి. ఎస్క్యూఎల్ అండ్ అదర్ డేటా అనలిటిక్స్ టూల్స్ మీద ఫెమిలారిటీ ఉన్న అదొక ప్లస్ అని చెప్పొచ్చు. అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్స్ గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. లైక్ పవర్ బిఐ టూల్ మీద, ట్యాబ్లో మీద, వాటి మీద. అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ గ్రో ఇన్ ద డేటా అనలిటిక్స్ ఫీల్డ్. ఆ ఫీల్డ్లో గ్రో అవ్వాలన్న ఒక పట్టుదల అయితే ఉండాలని చెప్తున్నారు. ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి. రిమోట్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్లో రెండులోనే మంచి స్కిల్స్ ఉండాలి. సో ఎందుకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే రిమోట్ వర్క్, అంటే మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. లెర్నింగ్ ఆపర్చునిటీస్, ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ అయితే ఉంటుంది మీకు. డేటా అనలిస్ట్ రోల్ కింద మీరు మీ కెరీర్ని గ్రో చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటుంది, సపోర్టివ్ టీమ్ ఉంటుంది. అండ్ అలాగే రియల్ వరల్డ్ డేటా ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తారు. సో ఈ జాబ్ రోల్ అయితే చాలా బాగుంది కదా. డేటా అనలిస్ట్గా మీరు కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేసేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, వెంటనే వెళ్ళి ప్రెస్ చేసేసి వెళ్ళి అప్లై చేసేసుకోండి. అప్లై చేయగానే మీకు అయితే మెయిల్ వస్తుంది. ఎవరికైనా మెయిల్ వస్తే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు like the video, subscribe to the channel and don't forget to hit the bell icon so you never miss out on latest opportunities. Best of luck with your job search. See you in the next video. Bye bye.